గిరిజన ప్రాంతాలలో కొన్ని ఏరియాస్లలో అసలు సరిగ్గా రోడ్స్ కూడా లేవంట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ హయాంలో రాని రోడ్స్ వాళ్ళందరూ వాళ్ళే వేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా కూటమి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం 9 కోట్లు వెచ్చించి మీకు రోడ్స్ వేయించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఆయా ప్రాంతాలేవి అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తున్నారు? అంటే దాదాపుగా 7, 8, 9 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్న ప్రజలు రహదారికి మోక్షమే లేదు, వాళ్ళకి నోచుకోలేదు. అంటే గిరిజన ప్రాంతాలు దాదాపుగా అడవుల్లోనే ఉంటాయి, వాళ్ళు అడవుల్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక రహదారి అనేది సరిగ్గా ఉండదు. కాకపోతే ఈ రోజులలో ఎక్కడికైనా రోడ్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లే ఇస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాం ఎట్లా చేసిందంటే దాదాపుగా సిటీలోని రోడ్లనే వాళ్ళు మరమ్మతులు కూడా చేయించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండే. అలాంటిది గిరిజన ప్రాంతాలను పట్టించుకుంటారంటే ఎవరు కూడా నమ్మరు. సో వాళ్ళు గత ప్రభుత్వం అయితే సీతకాన్ని వేసిందని వాళ్ళతట వాళ్ళే మట్టి రోడ్ని వాళ్ళ శ్రమదానం చేసుకొని వాళ్ళు రోడ్లు వేసుకున్నారు. మట్టి రోడ్డు ఒకసారి వేసుకున్నారు, వర్షాల కారణంగా మట్టి రోడ్డు కాబట్టి ఉండదు. అది కూడా గిరిజన ప్రాంతాలు కాబట్టి వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఒకసారి వేసుకున్నారు కొట్టుకుపోయింది, ఇంకొకసారి వేసుకున్నారు కొట్టుకుపోయింది. సో ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ రాకతోని మాకు మాత్రం మోక్షం దొరికింది, మా గిరిజన ప్రాంతాలకు రహదారులు వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు దానికోసం ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి ఏరియాకి సంబంధించి, ఎందుకంటే ఆయన వారాహి యాత్ర చేసినప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్ళి ఆయన తిరగడం జరిగింది. అందులో గిరిజన ప్రాంతాల గురించి కూడా తెలుసుకొని ఎక్కడెక్కడ నీటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్డు సమస్యలు ఉన్నాయని చెప్పేసి అన్ని తెలుసుకొని దీనికోసం 9 కోట్లు వెచ్చించి ఆయన మాత్రం అక్కడ రోడ్స్ వేయించబోతున్నారు. దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలకి అన్ని సౌకర్యాలు తొందరగా లభిస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో ఇంకోటి ముంపు ప్రాంతాలలో ఉన్నవి కొన్ని, ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాటికి కూడా సడన్ గా ఏమైనా వస్తుంది అంటే వాళ్ళని అక్కడ నుంచి రెస్క్యూ చేయడానికి గవర్నమెంట్ కి చాలా టైం పడుతుంది. సపోజ్ రోడ్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చేసారు, గవర్నమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా ఇది 9 సంవత్సరాల తర్వాత వాళ్ళకు మాత్రం మోక్షం వచ్చింది అనుకో. అంటే దాదాపుగా 7 సంవత్సరాల క్రితము అక్కడ ఒక ఆమె మార్గ మధ్యలోనే, అంటే ప్రెగ్నెంట్ లేడీ, తను అక్కడే పురుటి నొప్పులతోని డెలివరీ కూడా అయిపోయింది. సో డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు ఇంకా దాదాపుగా 9 కిలోమీటర్లు వరకు కూడా మోసుకొని వెళ్ళారంట. కాకపోతే అప్పటికే ఆ పసిబిడ్డ చనిపోయింది, మరి కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంతో నా తల్లి కూడా చనిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ పవన్ కళ్యాణ్ ఎన్నో చూశాడు. సో అలాంటిది వాళ్ళకు మోక్షం కలిగించాలని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సిరివల రహదారికి మోక్షం అనే విధంగా పార్వతీపురం, సాలూరు, పాలకొండ అండ్ పార్వతీపురం అదేవిధంగా మన్యం, ఈ 2 జిల్లాల విభజన అయిన తర్వాత ఈ 2 విడిపోయి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అక్కడ కూడా ఇంకా రహదారులు మాత్రం నోచుకెళ్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకతోని ఆయన ఇచ్చిన హామీలతోని అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి గోసలు ఇప్పుడు మాకు తీరుతున్నాయనే విధంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు.